మెట్రో విస్తరణపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్పై దృష్టి పెట్టారు. మార్చి నాటికి డిపిఆర్ కంప్లీట్ చేసి ఏప్రిల్లో టెండర్లు ఖరారు చేయాలని ఆదేశించారు. మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై పలు సూచనలు చేశారు ఆయన. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అడుగులు పడుతున్న తరుణంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ మెట్రోల డిపిఆర్లను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 3 మెట్రోల డిపిఆర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రివ్యూ సమయంలో ఎలివేటెడ్ కారిడార్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 40 కిలోమీటర్ల ఫ్యూచర్ సిటీ మెట్రో, 22 కిలోమీటర్ల జేబీఎస్ శామీర్పేట మెట్రో, 23 కిలోమీటర్ల ప్యారడైజ్ మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని, అలైన్మెంట్ రూపొందించేటప్పుడే గ్రౌండ్ లెవెల్లో సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మేడ్చల్ ఎన్హెచ్ రూట్లో ఇప్పటికే ఉన్న 3 ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకుని మెట్రో లైన్ను తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. షామీర్పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూసుకోవాలని, అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలని సూచించారు. జంక్షన్కు సంబంధించిన పూర్తి ప్రణాళికలను తయారు చేయాలన్నారు. ప్రతి పనికి ఇతర ప్రాంతాల నుంచి సిటీకి రావాల్సిన అవసరం లేకుండా అన్ని సౌకర్యాలతో జంక్షన్ను డెవలప్ చేయాలని అధికారుల్ని రేవంత్ రెడ్డి ఆదేశించారు.